రక్తం చెందాలి. సో ఇప్పుడు ఫైనల్గా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, మరి కొన్ని గంటల్లో షో పడుతుంది. ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క లెక్క వస్తుంటాయి. త్రూ అవుట్ వరల్డ్ వైడ్గా ఈ సినిమాకి నార్త్ అమెరికా $2,50,000 అన్నాము. ఇక్కడ చూసుకుంటే సార్ అఖండ 2 మూవీకి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా ఆడియన్స్ ఒక డైలమాలో ఉన్నారు. సో ఇప్పుడు ఫైనల్గా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, మరి కొన్ని గంటల్లో షో పడుతుంది. సో అసలు ఫ్యాన్స్ హడావిడి ఎలా ఉంది? హడావుడు అంటే నీకు ఏం లేదు, సింపుల్ లాజిక్. బుక్ మై షో లో కనిపిస్తుంది హడావుడు మొత్తం అక్కడే ఉంది. ప్లస్ బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తుంటాయి లెక్కలు. ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క లెక్క వస్తుంటాయి. ఒకసారి అంతా షాక్ అవుతున్నారు నాకు తెలిసి అయితే. ఎందుకంటే దీని మీద నడిచినటువంటి బజ్ మామూలు బజ్ కాదు. 5 రోజులుగా నడుస్తున్న హడావుడి మామూలు హడావుడి కాదు. విపరీతమైన క్రేజ్ వచ్చిన సినిమాకి. అడ్వాన్స్ బుకింగ్స్లోనే ప్రీ బుకింగ్స్లో $2,50,000 బుకింగ్స్ నార్త్ అమెరికా, ఒక్క నార్త్ అమెరికాలో అయిందని అఫీషియల్ పోస్టర్ వేశారు వాళ్ళు. దాని తర్వాత ఒక హైదరాబాద్ సిటీకి సంబంధించి బుక్ మై షోలోనే 1,40,000 టికెట్లు బుక్ అయినాయి. అది ముందు రోజు, అది రిలీజ్ రోజు ఫస్ట్ డేకి సంబంధించిన బుకింగ్స్. ఇంకా ప్రీమియర్ సంబంధించిన బుకింగ్స్ ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన బుకింగ్స్లో ఒక్కొక్క థియేటర్ ఓపెన్ చేసుకుంటూ వస్తున్నారు సిటీ వైడ్గా. ఫస్ట్ సిటీ అవుట్స్కట్స్ ఓపెన్ చేశారు. దాని తర్వాత నెమ్మదిగా సిటీలో థియేటర్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసిన థియేటర్ ఓపెన్ చేసినట్టు హాట్ కేక్లా టికెట్స్ అయితే అమ్ముడుపోతున్నాయి. ఒక బుక్ మై షోలోనే ఈ విధంగా ఉంటే ఇతర యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ ప్లస్ మళ్ళీ ఫిజికల్గా థియేటర్కి వెళ్ళి కౌంటర్ల టికెట్లు ఎన్ని టికెట్లు ఎగుతాయి అనేది అదొక ఇది ఉంది, లెక్కలు ఉన్నాయి. సో ఓవరాల్గా త్రూ అవుట్ వరల్డ్ వైడ్గా ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే దాదాపు 40 నుంచి 45 కోట్ల రూపాయలు జస్ట్ ప్రీ బుకింగ్ 45 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందనేది ఇప్పటి వరకు ఒక అంచనా. ఇంకా ఈ రోజు ఉంది, దాని తర్వాత నైటు రేపు తెల్లవారుజామున ఫస్ట్ డే మొత్తం చూసుకుంటే డే 1 కలెక్షన్స్ ఎంత కొట్టపోతున్నారు వీళ్ళు అనేది ఒక అంచనా వేయాల్సిన పరిస్థితి ఉంది. డే 1 రికార్డ్, బాలయ్య బాబు రికార్డ్ ఎలాంటి రికార్డ్ కొడతారని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మనకి చూసుకుంటే వీళ్ళు 200 crores రూపీస్ టార్గెట్తో వీళ్ళు థియేటర్గా రిలీజ్ చేస్తున్నారు. 200 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది థియేటర్కి సంబంధించి. 200 కోట్ల రూపాయలు రావాలి. ఆ టార్గెట్ పెట్టుకొని వీళ్ళు థియేటర్లోకి వస్తున్నారు. కాబట్టి ఈ టార్గెట్ ఎంత త్వరగా ఫిల్ చేస్తారనేది ఒక ఉంది. ఫస్ట్ డే రికార్డ్ కొట్టి దాని తర్వాత, ఎందుకంటే నెక్స్ట్ వీక్ విషయానికి వచ్చినట్టయితే ప్రపంచవ్యాప్తంగా అవతార్ లాంటి సినిమాలు థియేటర్లకు వచ్చి పడిపోతున్నాయి. అక్కడ ఒక కాంపిటీషన్ ఉంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇదే ఉంటుంది. బట్ హిందీ బెల్ట్లోనూ ఓవర్సీస్లో ప్రయారిటీస్ మారుతుంటాయి. నెక్స్ట్ వీక్ మారితే ఏం చేసినా, ఏ మిరాకల్ చేసినా ఈ 1 వీక్లో దుమ్ము దులిపి వదిలిపెట్టేయాలి. ఈ 1 వీక్లో ఎంత కలెక్ట్ చేస్తాననేది ఇప్పుడు ఒక అంచనా వేయాల్సిన పరిస్థితి ఉంది. బట్ అందరి కాన్సన్ట్రేషన్ కూడా డే 1 రికార్డ్ పైన ఉంది. డే 1 మనం చూసుకున్నాము. ఇప్పుడు మనకి ప్రీ బుకింగ్స్లో నార్త్ అమెరికా $2,50,000 అన్నాము. ఇక్కడ చూసుకుంటే 1,40,000 టికెట్లు హైదరాబాద్ సిటీ వరకే బుక్ అయిన రికార్డు ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఉంది, రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఉంది, మొత్తం ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు. అది కాకుండా బాలయ్య బాబు గారికి వీరాభిమానులు బళ్ళారి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కర్ణాటకలో చూసాం వాళ్ళు చేసిన హడావుళ్ళు. మొన్న రిలీజ్ ఆగిపోయిన సందర్భంలో ఆ బుకింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కర్ణాటకకు సంబంధించిన బుకింగ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. తమిళనాడుకి సంబంధించిన బుకింగ్స్ ఒకటి ఎస్టిమేషన్ వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది హిందీ బెల్ట్లో ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. చాలా హిందీ బెల్ట్లో బుకింగ్స్ అనేది ఎలా ఉంటాయి అనేది ఈరోజు ప్రీమియర్ పడ్డ తర్వాత హిందీ బెల్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, హిందీ నార్త్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది ఈరోజు ప్రీమియర్స్తో తెలుస్తుంది. సో ఈ కాంబినేషన్కి అయితే ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ రెట్టింపు అయిందని చెప్పుకోవాలి. ఈ 4 రోజుల హడావుడి ఏదైతే ఉందో, ఈ హడావుడి అంతా కూడా ఈ సినిమా పైన ఎలాంటి క్రేజ్ ఉంది అనేది బయటకు తీసుకురావడానికి ఉపయోగపడింది. ఓ సినిమా మీద ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు, ఇంత రచ్చర్ జరిగింది. జనాల్లో మామూలు హడావుడి లేదు. సోషల్ మీడియా కానీ ఈ హడావుడి చూస్తే చాలామంది కూడా సినిమా లవర్స్ చేస్తున్నటువంటి హడావుడి ఈ సినిమా గురించి చాలామంది కూడా, అరే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి పోరాడంటారా, సినిమా కోసం ఈ పోరాటం ఏంటరా అనే లెవెల్లో
కొంతమందిని ఆశ్చర్యపరిచిందనమాట. ఓకే. సో, ఈ బుకింగ్స్ అన్నీ కూడా ఇలా ఓపెన్ అవుతున్నాయి. మీరు అడిగిన లెక్కలైతే ఇంత హడావుడి నడుస్తుంది. హ్మ్. చూద్దాం మరికొన్ని గంటల్లో థియేటర్లు మొత్తం శివాలయాలుగా మారతాయని చెప్పేసి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు కాబట్టి, శివాలయాల్లో శివుడి తాండవం వెండి తెరపైన చూడటానికి అభిమానులైతే ఎగరుగా వెయిట్ చేస్తున్నారు. సినీ విశ్లేషకుల పరిస్థితి ఏందంటే, కాంబినేషన్ ఒకటి సెట్ అయిందంటే, ఆ కాంబినేషన్‌కి ఎలాంటి క్రేజ్ ఉంటుందనేది అంచనా వేసుకుంటూ వస్తున్నారు. ఇది నాలుగో సినిమా వాళ్ళిద్దరి దగ్గర నుంచి వస్తున్న సినిమా. హ్మ్. నిన్న అవును. రిలీజ్ చేసినటువంటి ఏదైతే రిలీజ్ టీజర్ ఉందో అది కూడా ప్రామిసింగ్‌గా ఉంది. అవును. దాంట్లో వాళ్ళు కొన్ని షార్ట్స్ పొందుపరచడం జరిగింది. ఆ షార్ట్స్‌కైతే అందరూ షాక్ అవుతున్నారు. హ్మ్. ఓన్లీ అది బాలయ్య గారికే చెల్లింది. ఓన్లీ బోయపాటి మాత్రమే తీయగలడు అలాంటి షాట్లు బాలయ్య గారితో అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో, నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా అంతా కూడా ఒకటే ట్రెండ్ అవుతా వస్తున్నాయి. ఈ కంటెంట్ ఏది ఉందో కంటెంట్ ట్రెండ్ అవుతుంది. హ్మ్. 'అఖండ 2' సంబంధించిన బుకింగ్స్ కానీ, 'అఖండ 2' రిలీజ్ డేట్ గాని, 'అఖండ 2' సంబంధించినటువంటి కంటెంట్ గాని ఎక్కడ చూసినా ట్రెండింగ్‌లో అయితే ప్రస్తుతం 'అఖండ' నడుస్తుంది. నిన్న ప్రెస్ మీట్లు జరిగినాయి. చాలా ప్రెస్ మీట్లు. ప్రెస్ మీట్‌లో కూడా ప్రతి ఒక్కడు 'అఖండ' సంబంధించిన జపం అయితే చేశారు. 'అఖండ' వస్తుంది. మేము వెనక్కెళ్తున్నాము. హ్మ్. 'అఖండ' హిట్ అవ్వాలి. బాలయ్య బాబు గారు వస్తుంటే ఎదురు వెళ్ళటం ఎవరు ధైర్యం చేయరు. ఇలాంటి మాటలు విన్నాం. సో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా క్రేజ్ ఎలా ఉంటదనేది ఈ మాటలను బట్టి తెలుస్తుంది. ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మరికొన్ని గంటల్లో షో పడుతుంది. షో పడ్డ తర్వాత అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అభిమానులు బయటకొచ్చి మాట్లాడతారు. వాళ్ళ స్పందన కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే. బుకింగ్స్ అయితే ఓవరాల్‌గా అల్టిమేట్ ఉన్నాయి. హ్మ్. కాదు ఈ ఒరవడి ఎక్కడికెళ్తది ఏంటి? డే 1 ఎంత రికార్డ్ పడిద్దనేది చూడాలి. నాకు తెలిసి అది బాలయ్యబాబు గారి కెరియర్‌లో ఇప్పటి వరకు పడిన రికార్డ్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఛాన్స్ ఉంది. అయితే ఉంది అవును. మస్ట్‌గా. హ్మ్.